దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని జ్ఞానాన్ని గురించి, దేవుడు మనకిచ్చిన వివేచన గురించి ఒకసారి ఆలోచించినప్పుడు ఎంతో ఆశ్చర్యము, ఎంతో గొప్ప అనుభవం కలుగుతుంది. దేవుడు తన స్వరూపంగా, తన పోలికగా మనిషిని సృజించాడు. దేవుడు ఎంతో జ్ఞానం కలిగి మరి సృష్టించేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇటువంటి జ్ఞానంతో ఆయన స్వరూపంలో పుట్టాం కాబట్టి, ఆయన యొక్క జీన్స్ మనలో ఉన్నాయి కాబట్టి అటువంటి జ్ఞానమే మనం కలిగి ఉన్నాం. కానీ దేవుడు ఇంత గొప్ప సృష్టిని చూసినప్పుడు, దేవుడు ఎంతో జ్ఞానంతో చేసిన దేవుడు, అదే జ్ఞానం మనలో ఉంచిన దేవుడు అని తెలిసిన తర్వాత మరి అంతపాటి జ్ఞానంలో కొంచెం కూడా మనం జ్ఞానం కలిగి ఉండలేకపోతున్నాము. మరి దేవుడు సమస్తము మీకు ఇచ్చానని చెప్తున్నాడు, కానీ మనం అటువంటి పరిస్థితులు, అటువంటి విధంగా మనం జీవించలేకపోతున్నాం, దాన్ని గ్రహించలేకపోతున్నాం అని మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా. కాబట్టి దేవుడు కూడా బైబిల్లో తన ప్రవక్తల ద్వారా లేదా స్వయంగా తన వాగ్దానాలు మనకు దయచేసినప్పుడు ఎన్నోసార్లు జ్ఞానం కలిగి నడుచుకోండి, నా దగ్గర జ్ఞానం ఉంది తీసుకోండి, లేకపోతే నేను మీలా నా స్వరూపంలో మీరు ఉన్నారు, నాలాగా మీరు బిహేవ్ చేయండి, నాలాగా మీరు ఉండండి అని దేవుడు పదే పదే మనకు చెప్తున్న సందర్భాలు కూడా కనపడతాయి. ఇటువంటి జ్ఞానము మరి దేవుని దగ్గర ఉన్నదాన్ని గ్రహించి, అటువంటి జ్ఞానమే మనలో ఉందని గ్రహించి ఆ జ్ఞానం బట్టి జీవించిన వారు ఎంతో గొప్ప జీవితము, ఎంతో మాదిరికరమైన జీవితం మన ముందు ఉంచారని కూడా మనకు తెలుసు. అటువంటి విధంగానే మరి దేవుడి జ్ఞానం ఇచ్చాడు, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఆ జ్ఞానంను అంగీకరించలేక, ఆ జ్ఞానాన్ని అనుభవించలేక భ్రష్టత్వమైన లేకపోతే దిగజారిపోయిన బతికిన వారు కూడా మనకు కనబడుతున్నారు. ఈరోజు మన జ్ఞానం గురించి ఎటువంటి విధంగా దేవుడు మనకు బోధిస్తున్నాడు అన్నది త్వరగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞానం అని చెప్పినప్పుడు నిదర్శనంగా మనకి మరి హృదయము, మనస్సు అనేటువంటి ఆల్టర్నేటివ్ వర్డ్స్ సినానిమ్స్గా కూడా మనకు కనపడతాయి. వాటిని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ఆలోచించడం, తెలుసుకోవడం, లేదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం అన్నటువంటి విధంగా కూడా ఇవి బోధిస్తాయి అన్నమాట. సరైన జ్ఞానం తెలుసుకోండి అని సూచిస్తుంది. వాటినే మళ్ళీ ఎలాగా ఉదాహరించబడిందంటే జ్ఞానము, బుద్ధి, వివేకము, అవివేకము, బుద్ధి లేనివారు, ఇలాగ కూడా మనకి వర్ణించడం చూస్తాం. మళ్ళీ బైబిల్లో హృదయము, మనస్సుకి కొంచెం తేడాతో అటు ఇటుగా మనకు వాడినప్పటికీ మొత్తానికి దేవుని యొక్క జ్ఞానం గురించి మనకి వివరించబడిన సందర్భాలు కనబడతాయి. విజయవంతమైన జీవితం కావాలంటే తప్పకుండా జ్ఞానం కావాలి. అది కూడా దేవుడు అనుగ్రహించిన జ్ఞానమే మనకు కావాలి అని తెలుస్తుంది. మనకి జ్ఞానము అనగానే ఒక గొప్ప ఉదాహరణ, గొప్ప ఎగ్జాంపుల్ అంటే సొలొమోను. ఫస్ట్ జ్ఞానం అనగానే మనం సొలొమోను మాటే గుర్తొస్తుంది. సొలొమోను జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రార్థన చేశాడో తెలుసు దేవుడికి. నా తండ్రి అధికారంలో ఉన్నాడు, నా తండ్రి ఎవరినైనా రాజును చేయొచ్చు, నా తండ్రి తన స్వతహాగా నన్ను కాకుండా ఎవరినైనా కూడా రాజును చేయొచ్చు, కానీ నన్ను రాజుగా చేశాడు, అది నీ యొక్క కృప అన్నట్లుగా తన యొక్క దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని గుర్తించగలిగాడు ఆ జ్ఞానం ద్వారా. అంత మాత్రమే కాదు, ఇంతమంది జనాల మధ్య, అంటే ఇంతమంది ప్రజల మధ్య ఉన్నానంటే ఇంకో మాట ఏమంటాడంటే నీ జనుల మధ్య దేవుని జనులు అని కూడా గ్రహించాడనమాట. ఇంతమంది జనాల మధ్య నువ్వు నన్ను ఉంచావు, అధికారిగా ఉంచావు, ఇంతమంది జనాలను కూడా నేను జ్ఞానం కలిగి పరిపాలించాలి. ఈ సొలొమోను ఎంత జ్ఞానంగా ప్రార్థన చేస్తున్నాడు కదా. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం నాకు డబ్బులు కావాలి, నాకు అధికారం కావాలి, నాకు చీరలు కావాలి, నాకు బంగారం, ఇలా ఉంటాయి కదా మన ప్రార్థనలు. కానీ ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని గణపరుస్తూ ఆ ప్రార్థన ఉన్నట్లు మనకు తెలుస్తుంది. నాకు అధికారము నా తండ్రి ఎంతోమందికి కాకుండా నాకు ఇచ్చాడు, అది కూడా దేవుని యొక్క కృపణ వల్లనే. ఇంతమంది జనులు అందరూ కూడా దేవుడి చేత ఏర్పరచుకున్న జనుల మధ్యలో నన్ను ఉంచావు, అధికారిగా ఉంచావు, వీళ్ళందరినీ పరిపాలించడానికి కూడా నాకు సరైన జ్ఞానం కావాలి అని ఎంత జ్ఞానం కలిగి ప్రార్థన చేశాడు కదా. తర్వాత లెక్క పెట్టలేము, ఇంత జనం ఉన్నారు, వీళ్ళకి న్యాయం తీర్చాలి అంటే లెక్కలేని జనం ఉన్నారు, మరియు కూడా ఏ ఒక్కరిని కూడా అలక్ష్య పెట్టకుండా అందరికి కూడా సరి అయిన న్యాయం అందించాలి, నాకు జ్ఞానం కావాలి అని ప్రార్థన చేశాడు. ఎంతో ఆశ్చర్యకరమైన ప్రార్థన కదా. ఈ ప్రార్థన మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు అని దేవుడు ప్రార్థనకి జవాబుగా చెప్తున్నాడు. దేవుడు నీకు అన్నీ ఇస్తాను, దానికంటే ముందు కూడా నీ పూర్వీకుల్లో
నీ వంటి వాడు ఉండడు, తర్వాత వచ్చే వాళ్ళలో కూడా నీ వంటి వారు ఉండడు అని. అంటే తను జ్ఞానం కలిగి చేసిన ప్రార్థన ద్వారా ఇంత గొప్పగా దేవుని చేత ఆ ఆధిక్యత పొందగలిగాడు. మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయి? జ్ఞానవంతమైన ప్రార్థనలుగా ఉన్నాయా, జ్ఞానహీనమైన ప్రార్థనలుగా ఉన్నాయా? ఈరోజు మనల్ని మనం ఒక్కసారి సరి చేసుకుంటే, ఒక్కసారి ఒక గ్లాన్స్ వెనక్కి చూసుకుంటే ఎంతో గొప్ప విషయం మనకి కనపడుతుంది. అందుకోసమే దేవుడు ఏం చెప్పాడంటే, నీకు జ్ఞానం ఇస్తున్నాను, దాంతోపాటు ఘనత, ఐశ్వర్యము, ఏ రాజులు కూడా నీ ముందు నిలవలేనటువంటి పరిస్థితి ఇస్తాను. జ్ఞానం కలిగి చేసిన ప్రార్థన వల్ల మనం ఏదైతే చిన్న చిన్న కోరికలు, అవసరతలు ఉంటాయో అవన్నీ కూడా దేవుడికి తెలుసు, అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఈ రోజు నుంచి మనం జ్ఞానం కలిగి ప్రార్థన చేయటం నేర్చుకుందాం. అమితమైన జ్ఞానానికి ఆయన నిదర్శనంగా ఉన్నాడు. అంత గొప్ప దీవెన పొందుకున్నాడు కాబట్టి మనం కూడా అటువంటి దీవెనలు పొందుకోవాల్సిన అవసరం ఉంది. తను ఎంత జ్ఞానం కలిగి ప్రవర్తించాడో కూడా మనకి ఎగ్జాంపుల్ ఉంది. ఇద్దరు తల్లులు, ఇద్దరు బిడ్డలు చనిపోతే ఎవరి తల్లికి ఏ బిడ్డను అప్పగించాలి అన్నటువంటి గొప్ప ఎగ్జాంపుల్ కూడా మన జ్ఞానానికి నిదర్శనంగా కనపడుతుంది కదా. ఇంకొక గొప్ప జ్ఞానవంతుడైన వారిని చూసినప్పుడు దానియేలు మనకు కనపడతాడు. నో డౌట్, ఇంకా కంపల్సరీ తన జ్ఞానంతో ప్రవర్తించాడని కూడా మనకి కనపడుతుంది. దానియేలు కూడా మరి బబులోను చెరకి తన స్నేహితులతో కలిసి, లేదా అందరిలో దానియేలు కూడా ఉన్నాడు, బబులోనికి తీసుకోబడ్డారు. అక్కడ ఉన్నా కూడా తన ఐడెంటిటీని ఎక్కడ కోల్పోలేదు. తన జ్ఞానం కలిగి ప్రవర్తించినట్లుగే మనం చూస్తున్నాం. తెలివైన వాడు మరియు విశ్వాసం కలిగిన వాడు కూడా, రెండు కూడా దానియేలులో మనకు కనపడతాయి. దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. అట్లానే దేవుని మర్మాలు ఇప్పటికీ మనకి యేసుప్రభు రాకడ, రెండవ రాకడ వచ్చే దాని గురించి కూడా ప్రవచనాలు చెప్పగలిగాడు. అంతకాలం ముందు ఉన్న దానియేలు ఇంతటి తర్వాత, ఇన్ని కాలాల తర్వాత జరగబోయేది కూడా తెలుపగలిగిన అంతటువంటి జ్ఞానము దేవుడు దానియేలుకు దయచేసినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, తను దేవుని పైన అమితమైన విశ్వాసం కలిగి మనకి ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. మరి ఎలాగైతే సింహాల బోనులో దానియేలుని పడేసినప్పుడు కూడా ఎక్కడ కూడా తన చెదరని విశ్వాసము మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి తన స్నేహితులు కూడా ముగ్గురు అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఎలాగైతే మరి స్నేహితులు కూడా విశ్వాసం కలిగి ఉన్నారు, అటువంటి విశ్వాసమే దానియేలు దగ్గర కూడా మనకు కనపడుతుంది. వీరందరూ కలిసి భోజనం చేయడం అని కానీ, వీరందరి యొక్క విశ్వాస యాత్ర ఎలాగైతే బలంగా వారు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నారు, ఇవన్నీ వీళ్ళందరిలో లక్షణాలు కనపడుతుంది. అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. బానిసత్వంలో కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని కానీ, ఎక్కడ సకల శాస్త్ర ప్రవీణుడు అని రాయాలి, ఎక్కడ కూడా తన శాస్త్రాల్లో ప్రవీణతను కానీ తగ్గించుకున్నట్లు కనపడట్ల. దేవుడా, నాకెందుకు ఇటువంటి బానిసత్వం ఇచ్చావు, నేను ఇంత నిజాయితీగా ఉన్నా, నేను ఇంత విశ్వాసంగా ఉన్నా, నన్ను ఎందుకు చెరలో ఉంచావు అని అనలేదు ఎప్పుడు. లేదా సింహాల బోన్లో కూర్చున్నప్పుడు కూడా తను ఎక్కడ దేవుణ్ణి దూషించినట్లు కానీ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కానీ కనపడలేదు. అంత జ్ఞానం కలిగి ప్రవర్తించాడు, అంత జ్ఞానం కలిగి దేవుని ఎదుట కనపడ్డాడు. అందుకోసమే సకల ప్రవీణుడిగా, సకల విద్యా ప్రవీణుడిగా, సకల శాస్త్ర ప్రవీణుడిగా, అంత మాత్రమే కాదు, అంత జ్ఞానంతో మరి ప్రతి ఒక్కటి కూడా దేవుడు తన కళ్ళ ముందు ఉంచి జరగబోయే కాలం గురించి అన్నిటిని కూడా వివరించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సొలొమోను కానీ మరి దానియేలు కానీ ఇంత గొప్పవారి గురించి మనం తెలుసుకోగలిగినది ఏంటంటే, దేవుడు అంతటి జ్ఞానము అందరిలో కూడా దయచేశాడు, అందరికి కూడా దయచేశాడు. మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడిని అంటిపెట్టుకొని ఉన్నారో వారికి మాత్రమే ఇటువంటివి ఇంకనూ దేవుడు వారికి దాంట్లో పరిపూర్ణత వివరించగలుగుతున్నాడు అన్నమాట మనం గ్రహించుకోవాలి. మరి దాని తర్వాత కాలంలో చూస్తే పౌలును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు ఎంతో విద్యా ప్రవీణత కలిగిన వాడుగా మనకు కనబడదు. ఒకసారి తన యొక్క వాదనలు కానీ, తన యొక్క ఉత్తరాలు కానీ మనం చూసినప్పుడు ఎంతో ఆధ్యాత్మికంగా తను లోతులలోకి వెళ్ళి వివరించినట్లుగా, ఏదైనా ఎవరితోనన్నా తర్కించాలన్నా, ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే కూడా ఎంతో లోతుల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క గ్రంథాన్ని వివరించి ఒక శాస్త్రి, ఒక పరిసయుడిగా ఉన్నాడు కాబట్టి తన యొక్క ప్రవీణత అంతా కూడా దేవుని వాక్యం కోసం ఉపయోగించడానికి ప్రయత్నం చేశాడు. జ్ఞానం కలిగి మరి ప్రవర్తించినట్లుగా పౌలు మనకు కనబడతాడు. ఇట్లాంటి విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు మన ముందు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు పెట్టాడంటే, జ్ఞానం కలిగి ప్రవర్తించండి, అటువంటి జ్ఞానమే మీ దగ్గర కూడా ఉండాలి, అటువంటి జ్ఞానంతోనే మీరు ముందుకు సాగాలని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అలా జ్ఞానం లేకుండా ప్రవర్తించిన వాళ్ళని కూడా
త్వరగా 1-2 మనం జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. మరి సౌలు మరి కాలంలో మనం చూసుకుంటే సౌలుని మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతో మరి సెలెక్ట్ చేసి ఎన్నుకున్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. మరి సౌలుకు కూడా ఇటువంటి జ్ఞానమే ఉంది కదా, మరి ఆ జ్ఞానాన్ని కొనసాగించగలిగాడా? కొనసాగించలేకపోయాడు. తన యొక్క సరి అయిన ఆలోచన విధానం లేక తన పదవిని కూడా సరిగా నిర్వర్తించలేకపోయినట్లుగా కూడా మనకు కనపడుతుంది. తన యొక్క భయము లేదా స్థిరమైన డెసిషన్స్ లేక మనసుని సరిగ్గా వాడుకోలేదు, లేదా జ్ఞానాన్ని సరిగ్గా వాడుకోలేదు. ఎంతో జ్ఞానం కలిగి దేవుడు మరి సౌలుని ఎన్నుకున్నాడు కదా, మరి అంతే జ్ఞానంతో తను బిహేవ్ చేయలేకపోయాడు, లేదా ప్రవర్తించలేకపోయాడు. తన ప్రజలకు సరైన న్యాయం అందించలేకపోయాడు. తన కుటుంబంలో తన బిడ్డలని సరిగ్గా నడిపించుకోలేకపోయాడు. అలాగా తను దావీదును కూడా ఎంతో ఇబ్బంది పెట్టినట్టు, తన ప్రజలను కూడా ఎంతో ఇబ్బంది పెట్టినట్లు మనకు తెలుస్తుంది. చివరికి మరి ప్రవక్తను కూడా మరి ఎంతో మరి ప్రవక్త కోసం ఎదురు చూచి బలు అర్పించాల్సింది కూడా దేవుని విషయమై కూడా తిని సొంత నిర్ణయాలు తీసుకొని దేవునికి కూడా కోపం పుట్టించినట్లు మనం చూస్తున్నాం. ఇటువంటి విధమైన పరిస్థితి మన దగ్గర ఉందేమో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాబాలును చూస్తే దేవుడు విస్తారమైన ఆస్తి ఇచ్చాడు తనకి. నాబాలు దగ్గర ఎంతో ఆస్తిపరుడు, కానీ అంత ఆస్తిపరుడు ఉన్న జ్ఞానము లేని విధంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. ఒక అతిథిని మర్యాద చేయలేకపోయినట్లు, ఎవరికి అవసరం ఉందో వారిని ఆదుకోలేనటువంటి పరిస్థితులు. అధికారం ఉంది అనే మాత్రమే ఉన్నాడు, కానీ ఏ విధంగా తను ఆ అధికారాన్ని ఉపయోగించుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితులు, అజ్ఞానంగా ప్రవర్తించినట్లు ఉన్నాడు. ఇది కూడా మరి దీనివల్ల కూడా మరి దావీదు మరి కోపం రేపాడు. దావీదు కూడా తను చంపడానికి వెళ్ళినప్పుడు తన భార్య అడ్డుకున్నట్లుగా ఈ సందర్భం మనకు తెలుసు. అంటే ఎంతో అధికారం ఉందని మరి జ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. జ్ఞానము అధికారం ఉంటే ఉంటుంది, అధికారం పోతే కాదు. మన జ్ఞానాన్ని బట్టి మన అధికారాన్ని కూడా నిలుపుకోవచ్చు, అధికారాన్ని సరైన విధంగా నడిపించుకోవచ్చు అన్నది ఈ విషయం మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఫరో రాజును చూసినప్పుడు ఫరో రాజు ఎదుట దేవుడు ఎన్నో కళ్ళ ముందు తన మహిమను చూపించాడు. ఫరో రాజు అంటే తను ఇంకా మనం ఎలా చెప్పొచ్చు అంటే దేవుడు ఆ సమయంలోనే ఫరో రాజును సంహరించవచ్చు కూడా, కానీ దేవుడు తన కళ్ళ ముందు ఎన్నో మహత్కార్యాలు ఫరోకు చూపించాడు. దేవుని మహిమను తెలుసుకోమని చెప్పాడు. మరి పదే మన ఎదుట మన యొక్క కొన్ని సందర్భాలు కనిపిస్తున్నప్పుడు మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు. మన హృదయాన్ని దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫరో దగ్గర ఏమైందంటే దేవుని యొక్క మహత్కార్యాలు చూపిస్తున్నప్పుడు గ్రహింపలేక మరి ఎక్కువగా ఫరో యొక్క హృదయము కఠినమాయను అని మనకు కనబడుతుంది. మరి దేవుని యొక్క కార్యాలు చూస్తూ మరి ఎక్కువగా మన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నామా? జ్ఞానం కలిగి మనల్ని సరిచేసుకొని దేవుని యొక్క ఉగ్రత రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని సరి చేసుకుందాం. ఎలా అయితే ఒక గొప్ప నిదర్శనాలు మన ముందు ఉంచాడు. జ్ఞానం కలిగిన వారి నిదర్శనాలు ఉంచారు, జ్ఞానం లేని వారి యొక్క నిదర్శనాలు ఉంచారు. ఎటువంటి విధంగా ప్రవర్తించాలో అన్నది కూడా మన దేవుడు మన ముందు ఉంచాడు. జ్ఞానం కలిగిన హృదయం కూడా మనలో ఉంచాడు దేవుడు, ఎందుకంటే తన స్వరూపంలో చేసుకున్నాడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని సరైన విధంగా ఉపయోగించుకొని దేవునికి ఇష్టమైన వారిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, జ్ఞానం గురించి మాతో వివరంగా మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. మరి మా జ్ఞానం దయచేసావు. ఆ జ్ఞానాన్ని ప్రభా మేము మట్టిలో కప్పిపెట్టి దేనికి ఉపయోగం లేకుండా దాచిపెట్టి ప్రభా మరి నిరుపయోగంగా కాకుండా మేము జ్ఞానం కలిగి ప్రవర్తించి ఎన్నో రెట్లుగా మా తలాంతులను వృద్ధి చేసుకొని నీ వచ్చే సమయానికి నిన్ను ఎంతో గొప్పగా ఆహ్వానించి నీతో జీవించగలిగిన కృప మా అందరికీ దయచే ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ.